అండ్ ఇందులో దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్ యాక్టర్స్, అంటే అంతకుముందు హీరోస్, వెరీ వర్సటైల్ యాక్టర్స్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ మూవీ. శ్రీకాంత్ గారు ఉన్నారు, రాజా గారు ఉన్నారు, ఇంద్రజ గారు, గౌతమి గారు. సో ఎనీథింగ్ దట్ యూ వుడ్ వాంట్ టు యాడ్ అబౌట్ దెమ్ అండి? Yeah, every actor that you mentioned, Andy, they're like fantastic actors, like very good performers, and idantha mass cinema la kanpadam sare, it's like it's got a lot of family emotions. That's the soul of the film. So especially when you're performing with these kind of actors, and the scenes are so beautifully written, ekkada meter datakunda correct ga, you just feel for it. Koncham over anpichado, it's very easy to go overboard, but every dialogue that's been written has been, and pratidi connect avudam. So very subtle ga untadi, at the same time very hard hitting dialogues, and every actor was a honor to work with them. మీరు ఫ్యామిలీ అని అన్నారు కాబట్టి ఇందులో ట్రైలర్లో వినిపించినటువంటి ఇంకో అందమైన డైలాగ్ ఉంది. కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాము, కానీ కనిపించినటువంటి దేవుళ్ళని పట్టించుకోకపోతే ఎలా మావయ్య అనేది. దట్స్ వెరీ టచింగ్, వెరీ టచింగ్. ఆ ఎంటైర్ సీన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొన్న చూసానని, అండ్ ద ఎంటైర్ సీన్ ఐ థింక్ ఆల్ ద ఫ్యామిలీస్ విల్ రియల్లీ లవ్. Like every person, కొడుకు కనెక్ట్ అవుతాడు, ఫాదర్ కనెక్ట్ అవుతాడు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవ్రీవన్ విల్ కనెక్ట్. శ్రీలియా, మీ పేరెంట్స్ మూవీలో రివీల్ చేయొచ్చు అంటే యాక్టర్స్? ఐ థింక్ I don't know if we can reveal that. ఓ చెప్పకూడదా? ఎందుకు కాదు, నేనే సారీ, సరదాగా ఒక జోక్. ఓకేనా? నేనేమనుకున్నానంటే నువ్వు ఎక్కువ సినిమాలు చేస్తున్నావు కదా, సో ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, ఇందులో అమ్మ నాన్న ఎవరో మర్చిపోయింది అనుకున్నాను. కానీ క్లూ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. శ్రీకాంత్ గారా? కాదు, శ్రీకాంత్ గారు కర్ణాటక. యా, అవునా? అండ్ డాన్సర్స్ కూడా ఇద్దరు యు ఆల్ హావ్ మ్యాచ్డ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ సో వెరీ బ్యూటిఫుల్లీ. ఇందాక కల్ట్ బొమ్మ సాంగ్ గురించి చెప్పాము, దానికి మొత్తం డస్ట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. వెరీ వైల్డ్ సాంగ్. అంటే అంటే స్టార్ట్స్ ఆఫ్ విత్ ఎవడప్ప వాడు అన్నప్పుడు వాడెవడో అనేదని రివలేషన్ అన్నమాట. ఓకే, సో స్టార్ట్స్ ఆఫ్ ఓపెనింగ్ షాట్ నుంచి దాని కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అందులో ఉండేటువంటి డాన్సర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఫార్మేషన్స్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అమేజింగ్. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. 3 songs చేశారు అందులో, అండ్ 3 డిఫరెంట్ గా చేశారు అసలు. అండ్ తమన్ గారి మ్యూజిక్ గురించి మనం చెప్పక్కర్లేదు. బోయపాటి గారు, తమన్ గారి కాంబినేషన్ అంటే దే కిల్ ఇట్ అంతే. వీఆర్ వెయిటింగ్ టు సీ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్. ఇప్పటివరకు ఏంటంటే మన ఫోన్లో చూసుకుంటున్నాం, ఐప్యాడ్లో చూసుకుంటున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే కొత్తగా నేను కూడా 2 ప్రీ రిలీజ్లు చేసి ఒక ఐప్యాడ్ కొనుక్కున్నాను. ఓకే, సో శ్రీలియా చెప్పండి, ఇంకా మీకు ఎలా అనిపించింది రామ్ గారితో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయడం? ఈజీగా ఉండిందా, కష్టంగా ఉండిందా, మనం చేసేస్తాంలే అనిపించిందా? లేదండి, ఇట్ వాస్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. చాలా భయంకరంగా ప్రాక్టీస్ చేసి, చాలా కష్టపడి. కానీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మేడ్ ఇట్, అంటే నాకు చుట్టూలో ఇట్ వాజ్ డిఫరెంట్ స్టైల్, నేను ఎప్పుడు ముందు చేయలేదు. సో అది కొంచెం కొత్తగా ఉండింది నాకు. బట్ గండరాబాయిలో ఆ కాంబినేషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. యా, అండ్ డిఓపి సంతోష్ గారు ఈస్ డన్ అ ఫినామినల్ జాబ్, సూపర్బ్. అంటే జనరలీ ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా అందరూ అందులో ఉండేటువంటి హీరో హీరోయిన్ గురించి ఎలాగో చెప్తారు అండ్ ఉండే యాక్టర్స్ గురించి మాట్లాడతారు. బట్ దీస్ పీపుల్ దే వర్క్ సో హార్డ్ కదా, డే నైట్ కష్టపడి, డిఓపీలు ఎస్పెషలీ వాళ్ళు ఏవో వేసేసుకొని వాళ్ళ ఎక్విప్మెంట్లు, సో అమేజింగ్ జాబ్ చేశారు. ఫ్యాంటాస్టిక్ న్యూ డిఓపి అండి, ఫస్ట్ సినిమా తనకి. అండ్ ఇదివరకు రిషి పంజాబీ గారి దగ్గర హీ వాజ్ ద మెయిన్ గై హూ యూస్ టు లైట్ అప్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్తో ఉన్న లైట్లన్నీ వాడారు. ఏదో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్కి 27 జనరేటర్స్ ఏమో వాడారు. ఆ రోజు ఇండస్ట్రీలో కొన్ని దొరకలేదంట జనరేటర్స్, కొన్ని కాదు, పిల్లలు కూడా అయిపోయినట్టున్నాయి, ముహూర్తాలు మార్చుకున్నారు. సో అదే అసలు పైకి వెళ్ళి చూస్తే అసలు పక్క ఇన్ని లైట్లు అది ఇది గుడ్ అనుకున్నాను. ఆన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది గుడ్ కాదు, అది కొంచెం బాగా స్కిన్ లాస్ట్గా బర్న్ అవుతుంది. హెయిర్ ఉండాలి, ఇక్కడ ఏమైంది, బర్న్ అయిపోయింది. ఆయన మీ ఇద్దరికి పెద్ద బర్న్ అయినా సరే అదే కలర్లో ఉంటారుగా, మేము మాట్లాడాలి. భగవంతుడు మీ ఇద్దరిని వైట్ వాష్ చేసి పంపించేశారులేండి.